రామన్న యూత్ హీరో వాళ్ళ ఊరి ఎమ్మెల్యేని ఇన్స్పిరేషన్గా తీసుకొని యూత్ లీడర్ అవ్వాలనుకుంటాడు. ఈ ప్రాసెస్లో అతనికి సపోర్ట్ చేసింది ఎవరు, ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసింది ఎవరు, ఫైనల్గా లీడర్ అయ్యాడా లేదా అనేదే స్టోరీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రీల్ రూమ్ రివ్యూస్. మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లెట్స్ గో ఇన్ టు ద డీటెయిల్ రివ్యూ. అభయ్ నవీన్ లీడ్ రోల్లో చేసిన మూవీ ఇది. ఈ మూవీని డైరెక్ట్ చేసింది కూడా అభయ్ నవీనే. రన్ టైం వచ్చేసి ఆల్మోస్ట్ 2 hours. ఈటీవీ విన్లో స్ట్రీమ్ అవుతుంది. ఫ్యామిలీతో చూడడానికి నో ప్రాబ్లం, హ్యాపీగా చూడొచ్చు. మూవీలోకి వెళ్తే ఇదొక యాక్షన్ పొలిటికల్ డ్రామా మూవీ అని చెప్పొచ్చు. మూవీ ఫస్ట్ హాఫ్ అంతా ఒక మీనింగ్లెస్గా ఉంటుంది. ప్లస్ పాయింట్స్ మాట్లాడుకుంటే స్టోరీ లేట్గా స్టార్ట్ అయిన మూవీ మెయిన్ థీమ్ నా వరకు బాగా నచ్చింది. ఎక్కడో అప్పట్లో వచ్చిన జగడం మూవీ గుర్తొచ్చింది నాకు కొన్ని సీన్స్ అయితే. బట్ అది కంప్లీట్లీ వైలెన్స్ మూవీలేండి. బట్ ఇక్కడ ఇది ఫన్ మూవీ. నెక్స్ట్ వచ్చేసి యాక్టింగ్. హీరో యాక్టింగ్ చాలా బాగుంది. ఎలా అయినా యూత్ లీడర్ అవ్వాలి అనే రోల్లో అభయ్ నవీన్ యాక్టింగ్ చాలా బాగుంది. రిమైనింగ్ అందరు యాక్టింగ్స్ చాలా బాగుంది. తెలంగాణ ట్రెడిషన్స్ కూడా బాగా చూపించారు మూవీలో. నెక్స్ట్ వచ్చేసి క్లైమాక్స్. ఈ రోజుల్లో పొలిటీషియన్స్ యూత్ని ఎలా పర్సనల్ యూస్ కోసం యూస్ చేసుకుంటారు అనేది చాలా సింపుల్గా చెప్పారు. క్లైమాక్స్లో వచ్చిన ఫ్యూ వర్డ్స్ అయితే నాకు బాగా నచ్చింది. నెక్స్ట్ వచ్చేసి మైనస్ పాయింట్స్ మాట్లాడుకుందాం. చెప్పా కదా, ఫస్ట్ హాఫ్ అంతా బోరింగ్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కామెడీ. ఈ కైండ్ ఆఫ్ మూవీస్లో కామెడీ ఖచ్చితంగా ఉండాలి. నా వరకు కామెడీ వర్క్ అవ్వలేదనే చెప్పాలి. కమెడియన్స్ ఉన్నప్పటికీ వాళ్ళని ప్రాపర్గా యూస్ చేసుకోలేదు. మంచి సీన్స్ పడి ఉంటే కామెడీ పరంగా అన్న మూవీ చాలా బాగుండేది. నెక్స్ట్ హీరో లవ్ స్టోరీ కంప్లీట్లీ ఎమోషన్లెస్. అసలు ఎందుకు వస్తే ఆ సీన్స్ అర్థమే కాదు. ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే నా వరకు టైంపాస్కి ఒకసారి చూడొచ్చు అనిపించింది. ఇంకా ఫన్ పార్ట్ పెట్టుంటే ఇంకా బాగుండు. ఓవరాల్ రేటింగ్ వచ్చి 2.5/5. ఈ రివ్యూ నచ్చితే లైక్ ద వీడియో అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.